నమస్తే అన్న. నమస్తే బ్రదర్, బాగున్నా? సంగారెడ్డి గారి కేసు మీరు టేకప్ చేశారా? అవును, మనల్ని అప్రోచ్ అయ్యారు మేడము, మా టీమ్ ని అప్రోచ్ అయ్యారు. సో ఈ రోజు ఏంటంటే ఆమెది 41 నోటీసు, అది 35 బిఎన్ఎస్ అనుకోండి. 41 నోటీస్ కోసం రావడం జరిగింది. మేము పోలీసు వారిని కలిసి వాళ్ళు చాలా సాధారణంగా ఆహ్వానించారు. వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారం మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారం మేము తీసుకున్నాము. దానికి సంబంధించిన రిప్లై ఏదైతే ఉందో భవిష్యత్తులో మేము రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. లీగల్ గా ఏం జరుగుతుందో ఏంటి అనేది లీగల్ పోరాటం ప్రకారం కూడా వెళ్తా ఉన్నాం. ఇదే కాకుండా మీడియా మిత్రుల మీద కూడా చాలా మంది ఉన్నారు, తెలుసు కదా. సో ఎవరైనా కూడా ఒకరిద్దరు మిస్ అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో నేను వాళ్ళకి ఈ విధంగానే సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఎలాగో మేడం చూస్తున్నాం కాబట్టి దీనిలో పనిగా ఆ కేసు కూడా బ్యాచ్ మ్యాటర్స్ గా మనం ముందు టేకప్ చేద్దాము. సో ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, నేను మీకు ఫ్రీగా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వంశీ గారు సంగారెడ్డి గారి మీద కాకుండా చాలా మంది మీద కేసు వేశారు. సో ఓన్లీ సంగారెడ్డి గారు కాకుండా అన్ని మీడియాలకు మీరు హెల్ప్ చేస్తారా? అదే చెప్తున్నా కదా, ఉన్నారు అంతా సగం మంది నా ఫ్రెండ్సే ఉన్నారు. అందులో పేర్లు చెప్పకూడదు కదా, అందరూ సగం మంది నా ఫ్రెండ్సే ఉన్నారు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇప్పుడు లీగల్ నోటీస్ ఇచ్చారు, సో ఎలా ఉండబోతుంది ఇప్పుడు కార్యాచరణ? లేదు సార్, ఇప్పుడు మీ వాళ్ళు చెప్పాక ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వస్తే ముందు డ్రాఫ్టింగ్ చేయాలి, ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. దానికి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మొత్తం రిప్లై ఇస్తాం పోలీసు వారికి. వంశీ గారితో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా కోర్టులో? ఖచ్చితంగా ఉంటాను కదా, ఆమె నా క్లయింట్ తరపున నేను పోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. నా డ్యూటీ నేను చేస్తాను. అంతే, నాకు ఎవరికి వ్యక్తిగతంగా నాకేమి ఎవరి మీద అభిమానాలు ఉండవు, ఎవరి మీద ప్రేమలు ఉండవు, ఎవరి మీద కోపాలు ఉండవు. నా డ్యూటీ నేను చేస్తాను. ఎన్ని కేసులు చేయట్లా నీకు తెలియదు. చివరికి ఈ కేసులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారు? ఖచ్చితంగా మేమే గెలుస్తాం, అందులో నో డౌట్. ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఆజాద్ సంగతి మీకు తెలుసు కదా, మా యొక్క లీగల్ నాలెడ్జ్, మాకున్న ఎక్స్పీరియన్స్. సో మా ప్రకారం 100% గెలుస్తాం, నో డౌట్. మీరు ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా అంటే ఒక సెలబ్రిటీస్ లో ఏ విషయంగా మీరు కనిపిస్తుంటారు అంటే ఎందుకంటే వాట్ ఇస్ ద రీజన్? రీజన్ తమ్ముడు నోరు మంచిది అయితే ఊరు మంచిది. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి ఏదైనా సమస్య వచ్చింది, ఎవరు గుర్తొస్తారు? నిజాయితీ చెప్పు, ఎవరు గుర్తొస్తారు? నేను ఎప్పుడు కూడా డబ్బుల పరంగా ఇప్పుడు ఆలోచించను. తాడిత పీడిత ప్రజాస్వామ్యం కోసం పోరాడతా, పేద ప్రజల కోసం పోరాడతాను. డబ్బుల పరంగా ఎప్పుడు ఎవరి దగ్గర నేను 1 రూపాయి ఛార్జ్ చేసి లేదు. నా వృత్తికి నేను ధర్మం చేస్తాను, ప్రజాస్వామ్యం కోసం పోరాడతాను. అందులో మీలాంటి వాళ్ళు అప్రోచ్ అవుతారు, కాదని ఎలా అంటాం? కాదని అంటామా? ఇప్పుడు కూడా అదే చెప్తాను. చివరిగా ఇప్పుడు సంగారెడ్డి గారు అనుసూయ మీద మాట్లాడింది అంటే వ్యక్తిగతంగా మాట్లాడాలనుకోవచ్చా, లేక సోషల్ మీడియాలో తప్పుగా అర్థమైంది అనుకోవచ్చా? అంటే అది చూద్దాం. ఇప్పుడు కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా పోలీసు వారు, ఛార్జ్ షీట్లు ఏం వేస్తారో చూసి దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం.